ఈరోజు బ్లాగ్ డిఫరెంట్ అనమాట. సో నిన్న బాలాజీ గారి బర్త్డే అయింది కదా, వాడు ఫ్రెండ్స్ అందరినీ ఏడుపాయలు తీసుకెళ్తున్నాడు. సో అక్కడనే అక్కడనే వండుకొని అక్కడనే తినేసి లైక్ రిటర్న్ అవుదామని ప్లాన్ అనమాట. సో వచ్చేసరికి నైట్ అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు కాదు, అవుతుంది అఫ్కోర్స్. 8-9 అయినా ఈజీగా అవుతుంది అనేసి అనుకుంటున్నాం. మరి ఏ టైం అవుతుందో వచ్చేసరికి చూడాలి. వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. మొత్తం మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం. ఒక 10 మెంబర్స్ అనుకుంటున్నా వెళ్ళేది. మళ్ళీ ఇంకా మధ్యలో ఎవరు యాడ్ అవుతారో తెలీదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇక ఇక్కడ నుంచి ఫస్ట్ బాలాజీ గారి ఇంటికి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అందరం కార్ ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక బాలాజీ గారికి మధ్యలో ఫోన్ చేసి ఏం చేసిండు తెలుసాడు, లిఫ్ట్ చేయలేడు. గుమ్ము ఈరోజు ఆగం చేస్తాడేమో, అందరూ స్టార్ట్ అయిపోయినాం అనుకున్నా. ఇక ఎట్లా అని ఇంటికి పోతున్నాం, లేపైనా సరే తీసుకోదాం అనుకుని ఫిక్స్ అయినా. ఆల్రెడీ అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసిన ఈరోజు 7 రూపాయలు పోతున్నాం బాలాజీ గారి బర్త్డే దావతని. ఇప్పుడు మధ్యలో బ్లాగ్ ఆపలేను. అమ్మ ఏం చేద్దాం అని చెప్పి వచ్చేసిన. అసలే మా వాళ్ళు అమ్మాయికులు చూడు ఎట్లా చూస్తున్నారు, చూడు అమ్మ 7 రూపాయలు పోతారు ఇల్లు అని చెప్పి అట్లుండే. ఇక వచ్చినాం, మంచిది అయింది. లేచిండు బాలాజీ గారు కూడా. వస్తారు మిగతా వాళ్ళు. ఇప్పుడైతే ఈ మేడ్చల్ బస్ స్టాప్లో ఎక్కించుకొని వచ్చినాను. మన వాళ్ళు పార్టీలు అంటే తొందరగా లేస్తారు, కాలేజ్ అంటే మాత్రం 11 గంటలకు వస్తారు. పార్టీ అంటే ఏముంది, 9 గంటలకు వాడు పోయి వండుకొని తినేదే కదా, ఇంకేం లేదు. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు చేసి వండుకొని తింటున్నాం అంతే. ఏం లేదు, చిన్న ట్రిప్. ఏడికి పోలే అసలు. అప్పుడు ఎన్ని రోజులు అవుతుందో, మస్తు రోజులు అవుతుంది ఏడికి పోలే. ఇక ఇది ఒకటి చిన్న ట్రిప్ లెక్కనే ఇక మనకి. మంచిగా స్టార్ట్ అయిపోతాయి ఎండింగ్ వరకు. ఇక యాడింగ్ చేస్తుర్రా రొప్పట్రండి శ్రీకృష్ణ. ఇంకోడోడు వచ్చిండు, రండి లోపటికి. ఆటోలో వచ్చినావారా? దా ఇప్పుడు అయ్యా మరి కారు ఎందుకు, ఆటోలో వెళ్ళిపోదాం. అయ్యో ఈయన మంచిగా వండుకొని మంచిగా అయినట్టే ఈరోజు పోయినట్టే. బ్యాటరీ ఏమి ఇప్పుడు ఎంత 10:40 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు ఎంత 1 అవర్లో వెళ్ళిపోతాం మీటింగ్. ఎప్పుడు స్టార్ట్ అవుతాం? ఇప్పుడు 20 మినిట్స్లో 1 అవర్లో 1 అవర్లో వెళ్ళిపోతాం అంటుండు. నేను 2 అంటున్నా, చూద్దాం. ఏమని వేసుకుంటారా బై? నన్ను అయితే సాయంత్రం లోపల ఇంటికాడ దింపేసి నేను ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. 2 కార్లు ఉన్నాయి, అజయన కార్ కోసం నాది. ఇంటికి వెళ్ళిపోతాం, 1 అవర్లో వెళ్ళిపోతాం. చూద్దాం. ఏదైనా బండి తెచ్చుకుందాం, నేను తెంగేస్తా. పోదాం. నేను దొరికోలేదు లేదు, ఆమె వదిలేస్తాం. ఏంటి ఆటో సుచిత్ర ఎంత ఇస్తావనా? 30 ఇస్తా. లే 40 అన్నా ఓని. సుచిత్ర తక్కువ రాదు, నాకే రాదన్నా. డీజిల్ అన్న డీజిల్ ఖర్చు కూడా రాదన్నా. నిజం 40. సరే 40 బోయినపల్లి 10 రూపాయలు లేనా, 20 రూపాయలు చేసుకొని ఇక ఎక్కువ పోతుంది. మన సబ్స్క్రైబర్స్ కి ఇంకోసారి వెల్కమ్ చెప్పు. ఛానల్ టు మై వెల్కమ్ గైస్. ఇది మన లక్కీ వైన్స్ కి లక్కీ వైన్స్ చేసేసిండు. వైన్స్ కాదా, ఆ వైబ్స్ కూడా కాదురా, లక్కీ లైవ్స్ కి సబ్స్క్రైబ్ అది. అరే ఏమంటారా, బ్రో. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ బటన్ ఉంటే దానికి సబ్స్క్రైబ్ చేయండి, గంటని గట్టిగా కొట్టండి, ఇంకా లైక్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ నేర్చుకోండి అంట, మళ్ళీ చెప్తాడు అంటే ఒకసారి చెప్పు. సబ్ ప్లస్ సబ్స్క్రైబ్ అదే మళ్ళా మర్చిపోతున్నారా.
సబ్ ప్లస్ సబ్స్క్రైబా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే. ఇంకా కింద అరే ఆగుర్రా భయ్ జబర్దస్త్. అరే ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండరా. హాయ్. హలో. యా ఐ కెన్ హియర్ యు. సో ఇప్పుడు ఏడిపోతున్నాం, ఏడుపాయలకు పోతున్నాం. ఇప్పుడే పెట్రోల్ కొట్టించేసినాం. ఏరు కొట్టించుకొని సీదా ఏడుపాయలు పోయేసి అక్కడ కలుస్తాం మిమ్మల్ని. బొమ్మలు కావాలి నాకు, ఇంటి బొమ్మలు కావాలి డాడీ, బొమ్మలు కావాలి నాకు డాడీ కొనిపి. నాకు అదే కావాలి నాకు ప్లీజ్. నేను ఏడుస్తా ఇప్పుడు కొనిపించకపోతే. సో వచ్చేసినాం ఏడుపాయలకి మొత్తం. ఇప్పుడు దర్శనం చేసుకొని మళ్ళీ ఈ నుంచి స్టార్ట్ అయిపోయి వండుకొని తినేస్తాం. ఇక దర్శనం అయిపోయింది. ఈడొచ్చి కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాము. ఆడ కార్పెట్లో తెచ్చుకున్నాము రెంట్కి, తెచ్చుకొని కూర్చున్నాం. ఒక వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం ఆడ. అంతే ఇక ఇట్లా కూర్చున్నాము ముచ్చట్లు వేసుకుంటా. కార్ ఆడ పార్క్ చేసి 24 ఫ్రేమ్స్లో పెట్టినా రికార్డ్ చేస్తున్నా. డైరెక్ట్ రికార్డ్ అయ్యి అరే తేరా రే వద్దురా. అరే నాది కూడా అట్లా. గో డీపర్ గో డీపర్. అరే పాస్ కాదా ఇది? యాక్చువల్లీ టైం అయిపోయింది. మేము వచ్చి అంత దర్శనం చేసుకునేసరికి సో వండిపించుకున్నాం అనమాట. ఆడ రైస్, ఈడనేమో ఇంకా చికెన్ అవన్నీ వండిపించుకున్నాము. ఇక ఈడ సీనియర్ అజయ్ అన్న వాళ్ళందరూ వచ్చారు ఈరోజు. సో ఈడ తినుకొని ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికైతే ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అందరము. ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు 2-3. అన్న ఇప్పుడు తన యూకేలో స్టడీస్ గురించి ఎట్లా జరిగిందో చెప్పిండు మా అందరికి. మేము వింటున్నాం అన్నమాట. హాయ్, పోయి వచ్చేసినాము ఏడుపాయలు. ఎట్లుంది? బాలాజీ బాయ్ ఏడి? బాలాజీ బాయ్ కార్లో ఉన్నాడు. ఏడుపాయలు పోయేసి వచ్చేసినాం. ఎట్లుండే ఈరోజు? ఆగు ఏంది అజ్జు బాయ్ మన సీనియర్స్. అట్లా ఇక ఇంకో ప్లాన్తో ఇంటికి వచ్చేసినాం. ఆ ప్లాన్ ఏంటో నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి.